తల్లిదండ్రులు విడిపోతే ఏ బిడ్డైనా ఎంత తల్లడిల్లిపోతుంది. ఇప్పుడే నీ గురించి చాలా గొప్పగా చెప్తుంది చందు. నేనంత గొప్పదాన్ని కాదులే అక్క. సారా నీ ఎల్లుండి కనీసం చూడటానికి కూడా పనికిరామా? అదేం లేదురా బాబు, నాలో మార్పును తీసుకొచ్చింది నువ్వని వాళ్ళకి తెలియదు కదమ్మా. మీ ముగ్గురు మళ్ళీ ఇంటికి వస్తారని, మిమ్మల్ని ఇలా చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. అంతకుముందు మావయ్య గారు కూడా కంపెనీ వ్యవహారాలు చూసుకోమని నాకు చెప్పారు. నేనే కుదరదని చెప్పాను. నా ప్రవర్తన వల్ల పెద్దవారైన మావయ్య గారు కూడా చాలా బాధపడ్డారు. మావయ్య గారు, నన్ను క్షమించండి ప్లీజ్. అంత మాట అనకు బాబు. నీ గురించి తెలిసి మేమే అలా అడగటం తప్పు. మీ తప్పేం లేదు మావయ్య గారు. ఆ క్షణంలో నేను నరేంద్రకు ద్రోహం చేస్తున్నాననిపించి అలా మాట్లాడాను. కానీ నిజానికి ఆ డిజైన్స్ ఇవ్వడం వల్ల నరేంద్రకి ఏ అపకారం జరగదు. ఎందుకంటే అది మన కంపెనీకి వచ్చిన ఆఫర్. అది కూడా ఎవరి కంపెనీ? నా కంపెనీయే కదా. చాలు కృష్ణ, నీ నోటి నుంచి ఆ మాట వచ్చింది చాలు. ఇక నాకు భయం లేదు. ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. మాట కాదు మావయ్య, ఆ స్టేడియం డిజైన్స్ అన్ని నేనే స్వయంగా తయారు చేస్తున్నాను. మనమే ఆ ప్రాజెక్ట్ చేయబోతున్నాం. ఈ విషయం చెప్దామని వచ్చాను. అయ్యా, ఎలాగూ వచ్చారు కాబట్టి ఈ రోజు ఇక్కడే ఉండి అందరం కలిసి ఆనందంగా భోంచేద్దామయ్యా. నువ్వు వంట చేశాక ఇంకా ఆనందం ఎక్కడ ఊరుకుంటాయా? ఇంతకాలం నా చేతి వంట తినకుండానే ఉన్నారా? నా కోపం వస్తుంది. అలా అంటే నువ్వు వంట వండకుండా హ్యాపీగా మాతో పాటు కూర్చొని తింటావని తాతయ్య అలా అన్నారు రామయ్య. మరి నేను వండకపోతే వంట ఎవరు చేస్తారమ్మా? నేనున్నాను కదా. ఈ రోజు మీ అందరికీ నేను వండి పెడతాను. మీరందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి. నీకెందుకమ్మా శ్రమ? హోటల్కి వెళ్దాం పదా. అందరం కలిసి అలా అలా బయట తిరిగేసి వద్దాం. ఏమంటావమ్మా? మీ ఇష్టం డాడీ. లేదు తాతయ్య, మళ్ళీ నాకు ఇలా వంట చేసి అందరికీ పెట్టే అవకాశం, అదృష్టం దొరుకుతుందో లేదో. అది కాదమ్మా, ఈ ఒక్క పూటకే కదా తాతయ్య. రేపు ఎలాగో ఇంటికి వెళ్తాం, అక్కడ అమ్మే ఉండాలి. ఈ ఒక్క రోజుకి అమ్మకి రెస్ట్. రామయ్య పద పద పద. అలాగేనమ్మా. పెంకి పిల్ల ఒకటి మొండి పిల్ల. భగవంతుడా, రమ్మని పిలుస్తున్నావా? ఈ పిలుపు అదేనా? చందు, అమ్మా చందు, టిఫిన్ చెద్దుగానిరా. స్వామి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, టెన్షన్ పెట్టకుండా తీసుకుపో. నా బాధ్యతలన్నీ పూర్తయిపోయాయి. నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. పోయేలోగా ఎవరి కన్నీళ్ళు నాకు చూపించకు ప్లీజ్. చందు, నిన్నే. చందు, తొందరగా రా, మా టిఫిన్ చల్లారిపోతుంది. రా రా, కూర్చో.
హలో, చెప్పండి అనంతరామ్ గారు. ఢిల్లీ నుంచి డెలిగేట్స్ వచ్చారు మేడం. కృష్ణ గారు డిజైన్స్ ఇస్తానన్నందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేడం. ఎన్ని గంటలకు వస్తున్నారు? 10-10:30కు వస్తున్నారు మేడం. మీరు ఒక్కసారి వచ్చి మాట్లాడితే చాలు, నేను ఫాలోఅప్ చేస్తాను తర్వాత. 10:30 అంటే ఓకే, చూస్తాను. ఓకే అండి, నేను చందుకి టిఫిన్ పెట్టిన తర్వాత కాల్ చేస్తాను. ఓకే మేడం. ఏంటమ్మా? డాడీ డిజైన్స్ ఇస్తాను అంటే ఢిల్లీ కాంట్రాక్ట్ వస్తుందని చెప్పారు కదమ్మా. వాళ్ళు వచ్చారంట, మాట్లాడాలంటున్నారు. అయితే నువ్వు త్వరగా బయలుదేరమ్మా. ఎలా? నువ్వు ఇంకా టిఫిన్ చేయలేదుగా. ఇదేంటి చందు, ఒళ్ళంతా చెమటలేంటి? ఏమైంది? చెమటలేం లేవమ్మా. ఇందాక మొహం కడుకున్నాను కదా, ఆ నీళ్లు అంతే. లేదు, నువ్వేదో నీరసంగా కనిపిస్తున్నావు. అదేం లేదమ్మా, ముందు నువ్వు ఆ మీటింగ్కి వెళ్ళిరా. మీటింగ్ కావాలంటే తర్వాతైనా పెట్టుకోవచ్చు చందు, కానీ నీ ఆరోగ్యం గురించి నాకు టెన్షన్ గా ఉంది. అబ్బా నాకేం కాదమ్మా, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ముందు నువ్వు బయలుదేరు. నువ్వు టిఫిన్ చేయి, ఆ తర్వాత నేను బయలుదేరుతాను. హలో అనంతరామ్ గారు, నేను కాల్ చేస్తానని చెప్పాను కదా. వాళ్ళకు మరీ తొందరగా ఉంది అంటే మీటింగ్ క్యాన్సిల్ అని చెప్పండి. అమ్మా ఫోన్ ఇవ్వు. అంకుల్, నేను చందుని. చెప్పమ్మా. అమ్మ మీటింగ్ వస్తుంది, 10:30 కల్లా అరేంజ్ చేయండి. అలాగే అమ్మా. ఏంటి చందు ఇలా చేసావు? అదంతేనమ్మా, నువ్వు పద. నాకేం కాలేదు అని చెప్తున్నాను కదా. కావాలంటే ప్రతి 10 నిమిషాలకి మెసేజ్ పెడుతూ ఉంటాను, ఓకేనా? నువ్వు బయలుదేరమ్మా, పెద్ద ప్రాజెక్ట్ కదా, వెళ్ళమ్మా. నిజంగానే చెప్తున్నావా? అబద్ధం ఎందుకు చెప్తానమ్మా, నువ్వు వెళ్ళు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే డాడీకి ఒక గొప్ప సక్సెస్ దొరికినట్టు అవుతుంది. వెళ్ళమ్మా. సరే, గుర్తుపెట్టుకో, టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకో. నాకు మాత్రం మెసేజ్ చేయాలి. అలాగే అమ్మా, నువ్వు బయలుదేరు, వెళ్ళు. వదినా, ఇదిగో ఆశ్రమానికి సంబంధించిన అన్ని లీగల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను, ఒకసారి చూడు. అలాగే ఆ వృద్ధాశ్రమానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా తొందరలోనే పూర్తి చేస్తాను. కృష్ణ, ఇవన్నీ తర్వాత గాని ముందు నీ సంసారం ఎలా ఉంది అది చెప్పు. నాకు నీ గురించే బాధ. ఏమొదినా, నేనంత కోపిష్టి మనిషిలా కనిపిస్తున్నానా? నువ్వు కోపిష్టివాడివి కాదు గాని మొండి మనిషివి. నీతో అదే భయం. ఏదైనా అనుకుంటే అదే దారిలో ఉండిపోతావు. ఇదే గుణం మీ అన్నయ్యకి ఉండేది. ఆయనతో అనుభవించాను కాబట్టే నేను అడుగుతున్నాను, నీ కాపురం ఎలా ఉంది? బానే ఉంది వదినా. జయంతికి నేనన్నా చందు అన్న ప్రాణం. మాకే చిన్న ఇబ్బంది వచ్చినా తను తట్టుకోలేదు. కానీ ఓ కంపెనీకి ఎండీగా జాబ్ చేస్తుంది కదా, కొంచెం సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ అంతే. అక్కడికి నీకేదో తక్కువైనట్టు జయంతి కనిపిస్తుంది, నువ్వు కనిపించవు, అంతే కదా? అదేం లేదు వదినా. లేదని నువ్వన్నా జరిగినవన్నీ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది కృష్ణ. అయినా నువ్వు కాస్త సహనం, ఓర్పు అలవాటు చేసుకోవాలి.
నీకు తెలియకుండానే నీలో ఉన్నట్టుండి ఆవేశం వస్తోంది. బహుశా అది చందు తాలూకు ఆవేదన కావచ్చు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా అవి కాపురం మీద పడకుండా చూసుకో. లేదు వదినా. మీరు గొడవ పడిన ప్రతిసారి చందు నా దగ్గరకొచ్చి ఎంత టెన్షన్ పడుతుందో నాకు తెలుసు. మీరిద్దరూ చిన్న గొడవ పడినా తను తట్టుకోలేకపోతోంది. మీరిద్దరూ బావుండాలని మీ పెళ్లి చేసింది. మీ ఇద్దరు అలా కొట్టుకుంటూ అరుచుకుంటూ కాపురం నాశనం చేసుకుంటే తను తట్టుకోలేకపోతోంది. లేదు వదినా, తన సంతోషం కోసం నేనే తగ్గుంటాను. జయంతి కూడా చందు కోసం తన యాటిట్యూడ్ మార్చుకుంటుంది. ముక్కోపం ఉంది, అది కూడా తొందరలోనే తగ్గుతుంది. హలో, చెప్పండి. అవునండి, ఆ ఫైల్ ఇంటి దగ్గరే ఉంది. సరే సార్, ఇంటికెళ్ళి ఆ ఫైల్ తీసుకుని ఒక అరగంటలో మీ దగ్గర ఉంటానండి. వదినా, నాకు కొంచెం పనుంది. ఇంటికెళ్ళి అట్నుంచి అటు ఆఫీస్కి వెళ్ళాలి. వస్తాను. అలాగే కృష్ణ, చందుని సాయంత్రం ఇక్కడికి రమ్మని చెప్పు. పిల్లలు తనకేదో ట్రీట్ ఇస్తారట. పిల్లలకు కూడా తను బాగా దగ్గరయింది. అలాగే వదినా.
చందు అమ్మా చందు చందు అమ్మా చందు 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 అమ్మా చందు చందు అమ్మ చందు అమ్మ చందు అమ్మ చందు అమ్మ చందు ఏమైందమ్మా డాడీ అమ్మ చందు ఏమైందమ్మా నీకేమైంది జయంతి జయంతి డాడీ డాడీ అమ్మ లేదు డాడీ ఎక్కడికి వెళ్ళింది క్లయింట్ మీటింగ్ ఉంది అమ్మ చందు చందు అమ్మ చందు చందు లేకమ్మా అమ్మ చందు చందు గాడ్ త్వరగా వెళ్ళండి ప్లీజ్ అమ్మ చందు చందు అమ్మ చందు లేకమ్మా అమ్మ చందు త్వరగా వెళ్ళండి డాక్టర్ ఏమైంది కృష్ణ గారు? చందు లోపలికి తీసుకెళ్ళండి. అలాగే మేడం. ఏమైంది కృష్ణ గారు? నేను బయట నుంచి వచ్చే లోపే బ్లడ్ వామిటింగ్ చేసుకుని డాక్టర్. నేను ఏమైందని అడిగే లోపే నా కాళ్ళ ముందే స్పృహతో పడిపోయింది. నాకేం అర్థం కావట్లేదు డాక్టర్. సిస్టర్, డాక్టర్ నరేంద్ర జైన్ గారిని త్వరగా రమ్మని చెప్పండి. అలాగే డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, చందు ఎక్కడ? ఏ రూమ్ లో ఉంది? ఐసీలో ఉంది మేడం. కృష్ణ, కృష్ణ, వదినా వదినా చందు, చందుకి ఏమైంది? కృష్ణ బాగానే ఉంది కదా? ఉన్నట్టుండి ఏమైంది దానికి? తను సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంటే ఏ ప్రాబ్లం రాదని డాక్టర్ చెప్పారు. మరి అంతలోనే ఏమైంది కృష్ణ? ఏమో వదినా, నేను నీ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళాను. వెళ్ళేసరికి రక్తం కక్కుకొని కనిపించింది. నేను తనలో చూడగానే నా గుండె పగిలిపోయింది వదినా. మరి
జయంతి నీకు ఫోన్ ఎందుకు చేసి చెప్పలేదు? చెప్పడానికి తను అసలు ఇంట్లో ఉంటేనే కదా. ఎక్కడికి వెళ్ళింది? ఎవరో క్లయింట్స్తో మీటింగ్ ఉందని వెళ్ళింది. ఆ వెళ్ళిన మనిషి నాతో ఒక్క మాట చెప్పుంటే నా కూతుర్ని నేనే దగ్గరుండి చూసుకునేవాడిని కదా. పాపం పిచ్చి పిల్ల ఎంతసేపటి నుంచి అలా బాధపడుతూ ఉందో. నేను వెళ్ళేసరికి చాలా దీనమైన పరిస్థితిలో కనిపించింది వదినా. ఇందుకేనా తను నా వెంటపడి పెళ్లి చేసింది. తనకు తోడుగా అమ్ముంటుందని తీసుకొచ్చింది. కానీ ఆ పరిస్థితుల్లో ఎవరు లేకుండా నరకం చూసింది. నా చేతుల్లోనే స్పృహతో పడిపోయింది. ఇదంతా జయంతి వల్ల జరిగింది. కృష్ణ, జరిగిందేదో జరిగింది, వదిలే. అనవసరంగా జయంతిని ఏమి అనుకో. అసలు తను ఎందుకు వెళ్ళిందో ఏంటో తెలియకుండా అనటం తప్పు. ఏం తెలియదు వదినా, నాకన్నీ తెలుసు. మీ అమ్మ ఏది అని అడిగితే మీటింగ్కి వెళ్ళిందని చందునే చెప్పింది. అంతకంటే ఇంకేం కావాలి? తనకి మీటింగే ముఖ్యం అనుకుంటే నాకు చెప్తే చందుకు తోడుగా నేనుండేవాడిని కదా. ఎంత దారుణో చూడొదినా. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మనిషిని అలా వదిలేసి వెళ్ళిపోయింది. అసలు తప్పు తనది కాదు వదినా, నాది.